నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ప్రశాంతంగా ముగిసిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 100% పోలింగ్ నమోదైనట్లు ఏఆర్ఓ వెల్లడి. ఏప్రిల్ 2న తేలనున్న ఫలితాలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు. మరో 4 రోజుల పాటు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్న ఆప్ అధినేత. కొడంగల్లో కార్యకర్తలు అభిమానులతో రేవంత్ రెడ్డి సమావేశం. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఉంటుందన్న ముఖ్యమంత్రి. సభ వేదికగా 5 గ్యారంటీలను ప్రకటిస్తామని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో 2ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సిఐ గట్టు మల్లుల విచారణ. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్న దర్యాప్తు బృందం. లోక్సభ ఎన్నికలకు 2వ విడత నోటిఫికేషన్ విడుదల. 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్. 88 ఎంపీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. తమిళనాడులో విషాదం. ఎండీఎంకే ఎంపీ గణేష్ మూర్తి కన్నుమూత. లోక్సభ టికెట్ దక్కకపోవడంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం. చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస. కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం. అరెస్టు రాజకీయ కుట్ర, దీనికి ప్రజలే సరైన సమాధానమిస్తారన్న కేజ్రీవాల్. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వివేకా కుమార్తె ఫైర్. మీ బాబాయిని చంపిన వారికి ఎలా ఓటు అడుగుతున్నావని మండిపాటు. నిందితుల పార్టీకి ఓటు వేయొద్దంటూ విజ్ఞప్తి. సీజేఐకి 600 మంది ప్రముఖ న్యాయవాదుల లేఖలు. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై మండిపాటు. పరోక్ష దాడులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.